హర్యానాలో 25 లక్షల ఓట్లు దొంగతనం చేసి బీజేపీ గెలిచిందని సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. అయితే అణు బాంబు, హైడ్రోజన్ బాంబు అంటూ రాహుల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మండిపడింది. ఓట్ చోరీపై హైడ్రోజన్ బాంబ్ అంటూ ఈసీపై సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. హెచ్ ఫైల్స్ పేరుతో రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపింది. హర్యానాలో ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచిందన్నారు. 25 లక్షల ఓట్లు బీజేపీ దొంగలించిందన్నారు. కేవలం 20,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. బీహార్లో కూడా ఓట్ల చోరీతో గెలిచేందుకు బీజేపీ ఈసీ కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు రాహుల్ గాంధీ. హర్యానాలో భారీ అవకతవకలు జరిగాయని, తమకు కంప్లైంట్స్ అందాయని, పోలైన పోస్టులోట్లకి ఫలితాలకి తేడా ఉందన్నారు రాహుల్ గాంధీ. ఇలాంటి ఓట్ల చోరీనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కూడా జరిగిందని ఆరోపించారు. హర్యానాలో ఒక యువతికి 10 బూత్లలో 22 ఓట్లున్నాయన్నారు. ఆ యువతి బ్రెజిల్కి చెందిన మోడల్గా గుర్తించామన్నారు. ఓసారి సీమ, ఓసారి స్వీటీ, ఓసారి సరస్వతి అనే పేర్లతో బ్రెజిలియన్ మోడల్ ఓటు వేశారన్నారు. ఓట్ల చోరీని జెన్జీ గమనించాలన్నారు రాహుల్. పేరొకరిదుంటే ఫోటో మరొకరిదున్నట్టుగా గుర్తించామని తెలిపారు. 25 lakh vote chori in Haryana, 5 categories. Duplicate voters 5,21,000, invalid addresses 93,000, bulk voters 19 lakhs. ఒక బూత్లో ఒక మహిళ ఫోటో 223 సార్లుందన్నారు. ఈ అవకతవకలపై ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకే ఎన్నికల సంఘం సీసీ ఫుటేజ్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక యూపీకి చెందిన బీజేపీ నేతలు హర్యానాలో ఓటు వేశారన్నారు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలని ఈసీ తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందన్నారు. అయితే రాహుల్ విమర్శలకి కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనుకూలంగా వస్తే రాహుల్ మీడియాని పొగుడుతారని, లేదంటే తిడతారన్నారు. ఎన్నికల టైంలో విదేశాలకు వెళ్లే రాహుల్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు. बार बार राहुल गांधी बोलते हैं वो एटम बम फूटने वाला है. इनका एटम बम कभी फटता क्यों नहीं है? ये कोई विषय को लेकर के गंभीरता से आता नहीं, बोलते कि हाइड्रोजन बम फटेगा. आज का जो विषय को लेकर के मैं तो इतना दुखी हूं कि मैं इसको लेकर के आपसे बात करना पड़ रहा है. మొత్తానికి రాహుల్ గాంధీ ఈసీపై చేసిన ఆరోపణలపై పెను దుమారమే చెలరేగింది.